ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇది ప్రజలకు తెలియాలి. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. ఒకవేళ రాజకీయంలో నేను వచ్చి రాజకీయ నాయకులతో కానీ నేను కనపడితే ఈ చెప్పుతో కొట్టండి. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. రాకేష్ మాస్టర్ చనిపోయి ఎన్ని రోజులైనా కానీ తన మీమ్స్ మాత్రం ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి. కాబట్టి రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన హిట్ సాంగ్స్ ఏంటో చూసేద్దామా? హలో మామ, నమస్తే, ఎలా ఉన్నారు? కొరియోగ్రాఫర్ గా కొన్ని వందల పాటలకు వివిధ భాషల్లో పనిచేశారు మన రాకేష్ మాస్టర్. మరి ఆయన కంపోజ్ చేసిన తెలుగు పాటలలో టాప్ 15 గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హీరో వేణు హీరోగా యాక్ట్ చేసిన చిరునవ్వుతో మూవీలో నిన్నెలా మొన్నెలా లేదురా ఇవాళ లోకమే మారిపోయిందిరా అనే సాంగ్ కు మంచి కొరియోగ్రాఫ్ చేశారు మన రాకేష్ మాస్టర్. ఇక హీరో రవితేజ యాక్ట్ చేసిన మూవీ మనసిచ్చాను, ఈ మూవీలో వెండి తెరకు వందనాలు అనే సాంగ్ కు ఈయనే కొరియోగ్రాఫర్. ఈ పాట పాడింది ఎవరో కాదండి, మన మనో గారే. ఇకపోతే ప్రిన్స్ మహేష్ బాబు యాక్ట్ చేసిన యువరాజు మూవీలో చందమామ అంటూ వచ్చే సాంగ్ కి ఈయనే కొరియోగ్రాఫ్ చేసింది. ఇకపోతే నాగార్జున హరికృష్ణ ఇద్దరు కాంబోలో వచ్చిన మూవీ సీతారామరాజు, ఈ మూవీలో వీళ్ళిద్దరి యాక్టింగ్ వేరే లెవెల్ అబ్బా. ఇకపోతే ఈ మూవీలో నాగార్జున మరియు సాక్షి శివానంద్ పర్ఫార్మెన్స్ చేసిన ఎక్స్టీసీ ఫార్మసీ అనే సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసింది ఈయనే. ఇక జగపతి బాబు హీరోగా యాక్ట్ చేసిన బడ్జెట్ పద్మనాభం మూవీలో సొమ్ములే ఆదాయం చేయరాబాయ్ అనే సాంగ్ ని కూడా కొరియోగ్రాఫ్ చేసింది ఈయనే. ఈ సినిమాలో జగపతి బాబు హీరోగా యాక్ట్ చేశాడు, రవితేజ సైడ్ యాక్టర్ గా యాక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే సినిమాలో జగపతి బాబు సైడ్ యాక్టర్ గా యాక్ట్ చేస్తున్నారు, రవితేజ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఇకపోతే 2002లో వచ్చిన గోల్డ్ ఫ్రెండ్ మూవీలో మనకెంతో ఇష్టమైన పాట నువ్వు యాడికెళితే ఆడుకొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అనే పాటకు కూడా కొరియోగ్రాఫ్ చేసింది మన రాకేష్ మాస్టరే. ఇకపోతే రామ్ పోతినేని యాక్ట్ చేసిన దేవదాస్ మూవీలో 5 పాటలకి కంపోజ్ చేశారు. అవి నెంబర్ 1 బంగారం బంగారం, నెంబర్ 2 నిజంగా చెప్పాలంటే క్షమించు, నెంబర్ 3 ఐ బాబో ఏంటి సంగతి హోనా, నెంబర్ 4 నువ్వంటేనే ఇష్టం కాదంటేనే కష్టం ఏం చెయ్యమంటావో ప్రియతమా, నెంబర్ 5 మాయదారి సిన్నోడు అనే సాంగ్. ఇకపోతే వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన మూవీ లాహిరి లాహిరి లాహిరిలో దాంట్లో 2 పాటలు, అందులో ఒకటి నేస్తమా ఓ ప్రియ నేస్తమా, రెండవది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా అనే డ్యూయట్ సాంగ్. ఇక మరో మూవీ సీతయ్య ఎవరి మాట వినడు, ఈ మూవీ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందులో గోలీ సోడా ఫైట్ అంటే ఇంకా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ మూవీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మర్చిపోయా, ఈ మూవీని కూడా డైరెక్ట్ చేసింది వైవిఎస్ చౌదరి గారే. ఈ మూవీలో ఇదిగో రాయలసీమ గడ్డ అనే సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసింది కూడా మన రాకేష్ మాస్టరే. అలాగే కమెడియన్ ఆలీ గారు యాక్ట్ చేసిన ఆలీ బాబా ఒక్కడే దొంగ అనే మూవీలో గణేష గణేష అనే హుషారైన సాంగ్ ని అందించడంతో పాటు డాన్సర్ గా మనకు కనిపిస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అనే మూవీలో అన్ని పాటలకు కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే అమ్మో పోలీసోళ్ళు అనే మూవీకి కూడా అన్ని పాటలకు కొరియోగ్రాఫ్ చేశారు మన రాకేష్ మాస్టర్. అలాగే శివాజీ గారు యాక్ట్ చేసిన వరం మూవీలో అన్ని పాటలకు కొరియోగ్రాఫ్ అందించింది ఈయనే. అలాగా మొత్తంగా చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి బిజియెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి రాకేష్ మాస్టర్ ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పోతూ పోతూ వీడియోకి ఒక లైక్ కొట్టేసిపోమా. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.